ఆయన సినిమాల్ని చాలా ప్యాషనెట్గా మంచి కంపాషన్తో తీస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ వంశీ గారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, చాలా రోజులు అయింది తిరుపతిలో మళ్ళీ ఈవెంట్ చేసుకుని. యాక్చువల్లీ అందరూ నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయి అఖిల్ చాలా ఆరగెంట్గా బిహేవ్ చేస్తారు, ఇది అయితే అని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో పాపం ఆయనకి నేను ఎక్కువ స్టార్ హిట్ ర్యాండమ్స్ చూపించా. ఆయన నాకు చూపించడం కంటే ఆయన నాకు ఫోన్ చేస్తే ఎత్తేవాడిని కాదు, ఆయనకి నేను సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. పాపం నాతో పని చేయడానికి ఆయన కష్టపడ్డారు. ఈసారి నేను ఆయనతో కష్టపడలేదు. మామూలుగా అందరు చెప్పినట్టుగా ఇప్పుడు దాకా అఖిల్ని ఇట్లా నాగార్జున గారు అబ్బాయి, నాగేశ్వరరావు గారి మనవడు, ఓ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, పెద్ద కష్టం పడలేదు, ఎప్పుడు ఇది అది చూశారు కదా. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ట్రైలర్ వచ్చినప్పటి నుంచి, సోల్ ఆఫ్ లైన్ వచ్చినప్పటి నుంచి మామూలు బయట ఫ్రెండ్స్తో కానీ ఎవరితో మాట్లాడుతున్నా అఖిల్ ఫస్ట్ టైం కష్టపడినట్టు కనబడుతుంది కదరా అనేవారు. ఆ ఒపీనియన్లోకి జనాన్ని తీసుకురావడానికి అఖిల్ గారు 1.5 year నుంచి ఎంత కష్టపడ్డారో చూసేవాళ్ళం మేము అందరం. ఆమె బ్రహ్మాజీ గారు వీళ్ళు చెప్పినట్టు ఇంకా అసలు ఒక ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేయడం ఒకటే తక్కువైంది సెట్లో. ఆయన అంత ఈ సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు ఆయన సైడ్ నుంచి అన్నది ఎంత జాగ్రత్తగా అన్ని తీశారని ఇంకా జూలై 10th మీరు చూసి మీరు చెప్పడమే తప్పితే ఇంకా మేము ఎంత చెప్పినా మా గొప్ప మేము చెప్పుకున్నట్టే ఉంటుంది. ఇంటర్వెల్ లాస్ట్ 40 minutes గ్యారంటీ కంగు తింటారు మీరు. అది మళ్ళీ ఒక మాస్ సినిమాలో ఎలా రెగ్యులర్గా ఉంటుంది ఇంటర్వెల్, అలా కాకుండా కూడా అఖిల్ ఒక మాస్ సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి రెగ్యులర్ ఫార్మాట్లో ఉండకూడదు అనుకుంటున్నాం, అది ట్రై చేసి మరి పెట్టుకున్న ఎలిమెంట్స్ అవన్నీ ఖచ్చితంగా మాత్రం 2-3 చోట్ల సినిమాలో మాత్రం సర్ప్రైజ్ అవుతారు డెఫినెట్గా. ఆ స్క్రీన్ ప్లేలో ఆ కేర్ తీసుకున్నాడు నందు. అందుకే అఖిల్ చాలాసార్లు చెప్పారు ఇది ఒక భారతం మహాభారతం అని. ఎందుకంటే ట్రైలర్లో నాగార్జున గారు ఒకటి చెప్పినట్టు క్యారెక్టర్లు రంగులు మారుతాయని, అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క షేప్ తీసుకుంటున్న కొద్దీ అఖిల్ గారు దాంట్లో ఆ కథలో ఎలా ఫ్లోట్ అయ్యారు ఏంటి అనేది చాలా బాగా స్క్రీన్ ప్లే చేశాడు నందు. సో డెఫినెట్గా సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంటుందని అయితే గ్యారంటీగా నమ్ముతున్నాము. సో జూలై 10th ఖచ్చితంగా మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇంకా ఏ స్థాయిలో ఒక్కొక్కరికి నచ్చుతుంది అనేది జూలై 10 సాయంత్రం నుంచి మీరందరే మాకు చెప్పాలి. కానీ మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నాం, ఈసారి మాత్రం అఖిల్ డిసప్పాయింట్ చెయ్యరు. అస్సలు ఆ ఒక్క సెకండ్ కూడా మీరు ఆ భయం పెట్టుకోకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడొచ్చు. మీరు ఓకే భాగ్యశ్రీ, థ్యాంక్ యూ. మాకు చిన్న డిస్టర్బెన్స్ జరిగితే ఒక ఫోన్ కాల్లో డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసి సినిమా చేసావు. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాజీ గారు ఆవిడ అన్నట్టు నిజంగానే మీకు ఆయాసం వస్తుందండి, అంత కష్టపడి మాట్లాడారు ఎందుకు? నిజంగానే మీరు జెన్జీ అనుకున్నా మీకు ఆయాసం వస్తుంది ఏంటండి? శివాజీ గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సునీల్ భయ్య, మీరు నా సినిమాలో ఉంటే అది గ్యారంటీ హిట్ సినిమా, మన ఇద్దరికి సెంటిమెంట్ అది. మీకు తెలుసు తమన్కి నాకు ఉన్న అసోసియేషన్లో నాకు తమన్కి ఫెయిల్యూర్సే లేవు అసలు. సో ఈ సినిమా కూడా ఆ సెంటిమెంట్ ఎలా అయినా కంటిన్యూ అవుతుంది. సినిమా పెద్ద హిట్, బీజం కొట్టేశాడు. ఇంటర్వెల్కి కానీ వీటికి కానీ కొన్ని చోట్ల మీకు తమన్ తెలుసు కదా, కొంచెం పూనకం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బీజం కొన్ని మెయిన్ బ్లాకుల్లో. ఇప్పుడు నవీన్ గురించి ఏమైనా పొగిడినా మీరు మళ్ళీ తిడతారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ వద్దు, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఇంకెవరన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ. సుమగారు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఫర్ ఆల్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. నాగ్ సార్ గురించి నేను చెప్తే బాగుండదు, అందుకని నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. సార్ హిట్ కొట్టేసిన తర్వాత మాట్లాడదాం సార్ మన ఇద్దరం జూలై 10th తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ. Okay, so Tirupati, are we ready for our Lenin audience?